మూడోదిగా నిర్లక్ష్యము. చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, దేవుడు నీకు ఒక అభిషేకాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు ఒక తలాంతు ఇచ్చాడు. ఆ తలాంతును వాడకుండా, మనందరికీ తెలుసు తలాంతుల ఉపమానంలో మనం చూసినట్లయితే 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు. వీళ్ళంతా 5, 2 తలాంతులు ఉన్న వాళ్ళు ఏం చేశారండి, వాళ్ళు ఇంకా తలాంతులు పెంచుకున్నారు. కానీ ఒకటిన్నోడు తీసుకుపోయి ఏం చేశాడట, అటు భూమిలో పాతి పెట్టాడట. ఆయన అంటాడు, ఓనర్ వచ్చినప్పుడు, ఏంటయ్యా నీకు తెలుసు కదా, నేను నాకు ఒక టైటిల్ ఇచ్చావు, నువ్వు ఏమైనా కట్టేస్తున్నా అని తెలిసినప్పుడు నువ్వేం చేయాలా, అట్లీస్ట్ నీకు ఇచ్చిన ఆ డబ్బును తీసుకుపోయి బ్యాంకులో వేసి ఉంటే నాకు ఇంట్రెస్ట్ వచ్చేది కదా అని అక్కడ యజమానుడు అడిగినట్టుగా మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఈరోజు మానవులమైన మనందరికీ కూడా దేవుడు ఖచ్చితంగా ఒక తలాంతు ఇచ్చుంటాడు అని నువ్వు తెలుసుకొని అది కనుక దేవుని రాజ్యంలో వాడినట్లయితే దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు జరిగే అవకాశం ఉంది. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. చూడండి, మనం చూస్తా ఉన్నాము వాట్ ఆర్ ద రీజన్స్, మనం ఎందుకు విజయంలోనికి ఎంటర్ అవ్వట్లేదు అంటే కనుక తలంపులు, తర్వాత గర్వము, మూడోదిగా మనం చూసాము నిర్లక్ష్యము. ఈ నిర్లక్ష్యం అనేది చాలా భయంకరమైనది. ఆ మాట చూడండి, సామెతలు 4:23 ఉన్న మాట, నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అనే మాట మనం చూస్తున్నాము. అదేవిధంగా సామెతలు 22:3 ఉన్న మాట, బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగుకున్నాడండి అని. ఆయన ఒక రాజు, రెహబాం అనే రాజు అంట, ఆయన సిద్ధపాటు లేకుండా ఉండటం వలన దేవుని దృష్టిలో అదేమైపోయిందంటే దేవుడు దాన్ని కీడుగా భావించాడంట. ఈరోజు చాలాసార్లు ఏమవుతుందంటే, మనం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ అబౌట్ యువర్ యాటిట్యూడ్. నీ ప్రవర్తన విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి అంటే ఇక్కడ మనం చూసినట్లయితే నిర్లక్ష్యంగా ఉండొద్దు అని అలర్ట్గా ఉండాలి. ఎలా అని, ఇప్పుడు నువ్వు నిద్రపోతున్నావు అనుకోండి, అందుగురించి యేసుక్రీస్తు ప్రభువారు మన గెసమనే తోటలో ఒక మాట అంటాడు శిష్యులతో, ఏమన్నా, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. యూ హ్యావ్ టు బీ వాచ్ఫుల్ ఆల్ ద టైమ్. అని సాతాను గాని ఎక్కడి నుంచి అటాక్ చేస్తాడో తెలియదు మీకు. అందుగురించి ఒక భక్తుడు ఏమంటాడంటే, ఒక శోధన పోయిందిరా బాబు అనుకుంటే ఇంకొక శోధన, అనేకమైన ఆ శోధనల గుండా వాడిని నడిపించడానికి ప్రయత్నం చేస్తాడంట. అంటే అందుగురించి బైబిల్లో ఉంటది, నీతిమంతుడి కంట అనేకమైన ఆపదలు కలుగుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకటి తర్వాత ఒకటి. చూడండి, యోబు పాపము ఆయన నీతిమంతుడే గాని ఆయన జీవితంలో ఒకటి తర్వాత ఒకటి ఆస్తంతా పోయింది, కుమార్తెలు చనిపోయారు, ఒకటి తర్వాత ఒకటి జరిగినే లేదా. అయినప్పటికీ కూడా ఆయన కంగారు పడలేదు. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకునేను, యెహోవా నామముకే స్తోత్రము కలుగును గాక అన్నాడు. ఈరోజు గమనించండి అండి, మనము ఆలోచన చేయాలి ఏంటంటే, మనము ఎదగకుండా అండి, మనము విశ్వాస జీవితంలో మనము విజయవంతంగా ఉండటానికి అండి మనం చాలా కేర్ఫుల్గా మనం స్టెప్స్ తీసుకోవాలి.